ఏమన్నా మొదలు పెట్టుకోండి. గురువు ఇంకేమైనా అనుమానాలు అంటే కూడా అడగమని. గురువు గారు. స్టేటస్ లో ఎలాగో చదువుతూ ఉంటాను. ఇది అయ్యేసరికి సమయం అయిపోతుంది, అనుమానాలు మిగిలిపోతాయి. అవును గురువు గారు. ప్రయారిటీ డౌట్స్ ఫస్ట్. డౌట్స్ లేకపోతే చదువుతాం. ఓకే, సరే. కానీ జ్ఞాని నీకు ఆత్మసిద్ధి కాలేదే అన్న భ్రాంతిని పోగొట్టుటకు సాయం చేస్తాడు. అంతే, ఏది కొత్తగా రాదు. బాగానే ఉంది. అసలు జ్ఞానులు అజ్ఞానులు ఉన్నారా? మీ దృష్టిలో లేదు కదా గురువు గారు, అందరూ ఒకటే అంటారు. కాదమ్మా, అందరూ లేరు. అసలు ఉన్నది జ్ఞానము, సృష్టి లేదు. సృష్టి లేదు. నువ్వు కాసేపు నిద్రపోతేనే నీ దేహమే కనపడలే, సృష్టి లేదు కదా. అవును గురువు గారు. మనం మాయలో మాట్లాడుతున్నాం, ద్వైతంలో మాట్లాడుతున్నాం. జ్ఞానులని, జీవన్ముక్తులని, దేహముక్తులని, అజ్ఞానులని, పండితులని, పామరులని, ఇవన్నీ కూడా అజ్ఞాన ధోరణమే తప్ప మానసిక ధోరణలు. అది సత్యము కాదు. సరే, అవగాహన కోసం జ్ఞాని అంటాం. సత్యము నెరిగిన వారు ఒకళ్ళు ఉన్నారని, సత్యము తెలియని వారు చాలా మంది ఉన్నారని, మీరు అజ్ఞానులని, వాళ్ళు జ్ఞానులని మనస్సు అనుకుంటుంది, అహంకారం అనుకుంటుంది. ఫస్ట్ సెంటెన్స్ ఏమిటో? జ్ఞాని నీకు ఆత్మసిద్ధి కాలేదే అన్న భ్రాంతిని పోగొట్టుటకు సాయం చేస్తాడు. అంటే అర్థం ఏంటి? భ్రాంతిని పోగొడతాడు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటేనమ్మా, బోధన కూడా భ్రాంతియుతమే, సత్యమేమీ కాదు. ఒక రకంగా చూస్తే మహర్షులు వారు ఒక ఉదాహరణ చెప్పారు. జాగ్రత్త అవస్థలో నీవు సుష్టిగా భోజనం చేస్తావు, రేపటికి ఆహారం కూడా అట్టి పెట్టుకుంటావు, నిద్రపోయే ముందు కలగంటావు. కలలో ఆకలితో అలమడిస్తూ ఉంటావు. కలలో తయారు చేసుకున్న భోజనాన్ని తిని, మాయా భోజనాన్ని తిని తృప్తి చెందుతావు. జాగ్రత్త అవస్థలో తిన్న అన్నము గాని, అట్టి పెట్టుకున్న పదార్థము గాని నీకు కలలో ఎందుకు పనికిరాదు. కలలో ఉన్న విద్యా భోజనం చేస్తేనే ఆ జీవుడికి తృప్తి కలిగింది, ఆకలి తీరు. అవును గురువు గారు. దాన్ని అప్లై హియర్. ఏమిటి? నా స్వరూపం నాకు తెలియటం లేదు అనేటటువంటి భ్రాంతి కలలో ఏ విధంగా అయితే అన్నం తిని కూడా తినలేదు అన్నాడు, కలలో పదార్థాలు తిని మాయా భోజనం తిని చెందాడు. గురువు చెప్పిన మాయా బోధను విని అజ్ఞానం పోగొట్టుకుని జ్ఞానిగా ఉంటాడని చెప్పడం. ఒక నిశ్చయ జ్ఞానానికి రావడము. నిశ్చయ జ్ఞానం ఆల్రెడీ ఉంది, నువ్వు వచ్చేదేం లేదు అక్కడ. కొత్తగా ఏది రాదమ్మా, నీవే అదని చెప్తాడు కదా. అవును గురువు గారు. గురువు ఎప్పుడైనా అందిస్తాడా? లేదు. ఆత్మను అందించడు. దేహాత్మబుద్ధితో ఉన్న నీకు ఆత్మజ్ఞానం కాలేదు అన్నటువంటి భ్రాంతిని తొలగిస్తాడు. అవును గురువు. ఏ విధంగా అయితే స్వప్నములో విద్యా భోజనం చేసి ఆ జీవుడు తృప్తి చెందుతున్నాడు, ఈ జాగ్రత్త అవస్థలో కూడా గురు బోధనని, విద్యా బోధ విని తాను దేహాత్మ బుద్ధి కాదని, నేనే ఆత్మ అని గుర్తిస్తాడు. అది
బోధలు కూడా మిథ్యే, ఉమ్, సత్యమేమీ కాదు. ఉమ్, ఈ విషయం మహర్షులు వారు చెప్పిన మాట. ఉమ్, స్వప్నంలో మిథ్యా ఆహారం తీసుకుని తృప్తి చెందినట్లు ఉమ్, ఈ జాగ్రత్తావస్థ అనే స్వప్నంలో ఉమ్, గురు వాక్యమును తీసుకుని ఉమ్. నాకు ఆత్మ ప్రకాశం కాలేదు అనేటటువంటి భావన తొలగిస్తాడని చెప్పారు. తొలగిస్తాడు. అనాత్మని తొలగించుకుంటే పోతాడు. నేనే ఆత్మనే ఉన్నాను. అనాత్మ ఏదైతే ఉచ్చరిస్తా ఉందో, తెలియపరుస్తా ఉందో, అది అనాత్మగా గుర్తించి ఆ తనగా నిజమేనమ్మా, అర్థమైంది. ఉమ్, ఇక్కడ తానే ఆత్మ అన్న సంగతి తెలియదు, తెలియదు. కరెక్ట్ గురు. తాను దేహం అనుకుంటున్నాడు. ఏమని చెబుతాడు గురువు వచ్చి, ఈ మాయలో నీవు దేహం కాదు, దేహి, ఉమ్, నీవే ఆత్మవి ఉమ్, అనేటటువంటి విద్యా బోధని స్వీకరించినప్పుడు ఈ అజ్ఞానము దేహాత్మ బుద్ధి అంతరించిపోతుంది. అంతరించి. అది ఉమ్, ఉమ్, గురువు నీకేమి అందించదు. ఉమ్. ఆ సెంటెన్స్ ఇంకోసారి చదువు. జ్ఞాని జ్ఞాని నీకు ఆత్మసిద్ధి కాలేదే అన్న భ్రాంతిని పోగొట్టుటకు సాయం అంటే చేస్తాడు. అంతే, ఏది కొత్తగా రాదు. ఉమ్, ఇక్కడ నీవు ఆత్మవై ఉంటూ ఉమ్, దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు. అవును. నాకు ఆత్మ తెలియటం లేదు ఉమ్, ఉమ్, తెలుస్తుంది. ఉమ్, అసలు దేహాత్మ బుద్ధిలో ఉన్నవాడు ఉన్నాడేమో చూసి ఉమ్, విచారం చెప్పి అట్టివాడు లేడు, ఉమ్, ఉన్నదే నీ సహజత్వము, నువ్వు అడ్డు తొలగించే ప్రయత్నం చెయ్యి, నీ ఆలోచనే నీకు అడ్డు అని చెప్పటానికి. చెప్పడానికి. అవును గురువు గారు. అవును, ఆత్మజ్ఞానం అందించడు గురువు. అవును గురువు గారు. పైగా గురువు ఏమని చెబుతాడు భౌతికంగా, నేను నీలోనే ఉన్నాను. నేను అంటే ఆత్మ. ఆత్మ. గురువు ఆత్మే, శిష్యుడు ఆత్మే. ఏమా? అవును గురువు గారు. అక్కడ గురువు లఘు అంటూ లేదు అక్కడ. కాబట్టి ఆత్మజ్ఞానం అందించడు. ఎందుకని? శిష్యుడు కూడా ఆత్మగానే ఉన్నాడు, గురువు ఆత్మ ఉన్నాడు. నాకు ఆత్మజ్ఞానం కలగటం లేదనేటువంటి ముఖ్యాన్ని పోగొడతాడు అంతవరకు. ఎలా పోగొడతాడు? సూచన వల్ల, బోధనల ద్వారా. నీవే అది, నీవే అది, నీది కాదు, విచారించు. నేను లేకపోయినా నువ్వు ఉన్నావు కదా నిద్రలో, ఆ నిద్రలో ఉన్న నేనే ఇక్కడ ఉన్నావు అట్లా. కాబట్టి జ్ఞాని నీ విద్యా భావనని పోగొడతాడు. ఎలా పోగొడతాడు? సూచనల ద్వారా. అంతేగాని స్వరూప జ్ఞానము గురువు అందించడు, పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులెవరు నీకు ఇవ్వరు నీ ఆత్మజ్ఞానం. మొత్తం చదువు వస్తారు. జ్ఞానంగా జ్ఞాని నీకు ఆత్మసిద్ధి కాలేదే అన్న భ్రాంతిని పోగొట్టుటకు సాయం చేస్తాడు. అంతే, ఏది కొత్తగా రాదు. ఎందుకంటే నేనే అదే ఉన్నాను, నేనే అదే ఉన్నాను కాబట్టి. తత్వస్య వాక్యం అదే చెబుతుంది కదా, నీవు దేహము కాదు, నీవు అదే ఉన్నావు. అమ్మా, ఎంత చెప్పినప్పటికీ విచారించవలసింది, అంతర్ముఖం కావాల్సింది నేనే. వారు చెప్పేవి సూచనలు, ఇండికేటర్స్, దానికి సహాయం చేస్తారు అంతవరకు. అంతేగాని ఆత్మను ప్రకాశింపజేయలేదు, ఆత్మను అందించడు కూడా. అవును గురువు గారు. ఏమైనా రవి ఏమైనా డౌట్లు ఉన్నాయా? గురువు గారు, అదే అంటే జ్ఞాని అజ్ఞాని ఒకవేళ అంటే మనం విడిగా ద్వైతంలో చూస్తున్నాం, కానీ
అంటే ఆమ్, అజ్ఞాని ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే మీరు చెప్తారు కదా గురువు గారు అజ్ఞానంగా జనించాలి. అదే అదే అజ్ఞానంలో జనించాలి. అప్పుడే మనకి తెలిసి వస్తుంది అంటారు కదా. అంటే అక్కడ ఆ అజ్ఞానం జనించాలి అంటే ఆ భ్రాంతి అంటే జ్ఞాని అజ్ఞానం రెండు ఉన్నట్టుగా అది చెప్తున్నారు కదా గురువు గారు. అంతేగా మరి. భ్రాంతి కలగాలి, భయం కలగాలి, విచారించాలి, పరిశీలించాలి, తాను తెలుసుకోవాలి. ఇది దానికి సహాయం ఎవరు చేస్తారు? భాష్యంలో ఉన్న భౌతిక గురువు చెప్తారు. నేను ఇది కాదు విచారించు అంతవరకు. అంటే ముందు అజ్ఞానం జరించిన తర్వాత అది ఆ ప్రకటితమైన తర్వాత ఆ భ్రాంతి తొలగిన తర్వాత అప్పుడు అజ్ఞానమే లేదని మనకి. అజ్ఞానం జనించిన యాక్చువల్గా ఉండదు. పాము జనించిన తర్వాత అంటున్నావు, విచారిస్తే పామే లేదు. లేని పాము ఉన్నట్టుగా కనపడుతుంది. లేని జీవుడు దేహాత్మతో ఉన్నట్టుగా కనపడతాడు. అక్కడ పాము ఈజ్ ఈక్వల్ టు జీవుడు అనుకో. సో తాడు ప్రకాశంతో పావలేని తేలిపోయింది. ఇక్కడ కూడా ఆత్మ ప్రకాశంతో జీవుడే లేదని తేలిపోతుంది. అంటే భ్రాంతి అనేది ఇమాజినేషన్ కూడా ఒక పుట్టుక లాంటిదే కదా గురువు గారు. అంటే అది మనం ఇమాజిన్ చేస్తున్నాం అంటే అక్కడ అజ్ఞానం ఉన్నట్టు. నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు, నేను దేహం అంటున్నావుగా. సో చిచ్చర గ్రంథి రావాలి, గ్రంథి లేదని నీవే గుర్తించాలి. దానికి గురువు సహాయపడతాడు అంతవరకు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు పాము కనపడింది అంటే దానికి ఆధారంగా ఒక తాడు ఉంది. అలాగే మనకి ప్రపంచం కనపడాలంటే దానికి ఆధారంగా ప్రపంచం లాంటి అంటే తాడు పాములాగే ఉంది కాబట్టి మనము దాన్ని చూసి పామని భ్రమపడినాము. అలాగే ప్రపంచం లాగే ఏదో ఒక వస్తువు ఉంటేనే కదా గురుగారు మనము దాన్ని చూసి మనం ప్రపంచం లాగా భ్రమిస్తాము. అంటే ఏదైనా ఒకటి ఉందా అలాగా? అదే నీ ఆత్మ, అదే ఎరుక ఉంది కాబట్టి నేనంటే ప్రసూననే భావన కలిగింది. అంటే అది ప్రపంచం లాగా ఉంటుందా గురుగారు? ప్రపంచం కాదు. ఇప్పుడు తాడు పాము లాగా కనపడుతుంది కదా. పాము తాడు ద్వైతంలో బాగా అర్థం అవుతుంది. తాడు లక్షణాలు, పాము లక్షణాలు రెండు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని చూసి అది అనుకుంటాం. ఒకే రకమని కాదు, నీకు పూర్వస్మృతి ఒక ఉండబట్టి మసక చీకట్లో తాడుగా కాక నీకున్న శృతి పదాల్లో ఉన్న పాము వచ్చి పడింది అక్కడ. తాడు పాములాగా వంకరగా అలా ఉంది కాబట్టే కదా గురుగారు. వంకరగా తెలియదు, కాలి కింద పడింది చీకట్లో. కాలి కింద పడితే నీకు పాము భయం గతంలో ఉంది కాబట్టి వెంబడే అనుకున్నావు ఇది పాము అని. భ్రమ చెందావు, భ్రాంతి చెందావు. అందుకని పాము భయాన్ని గతంలో కూడా ఉన్నది. అంటే వాసన ఇక్కడ కూడా నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధి అనే వాసన వచ్చింది. ఇక్కడ ఒక భ్రాంతి, ఆ దేహానికి జగత్తు కనబడుతుంది. అట్లా దానికి ఆధారం అప్పుడు ఆధారం ఆత్మే. ఆత్మ ఒకటి ఉండబట్టి, నేను ఉన్నానన్న ఎరుక ఉండబట్టి, అహంస్మరణ ఉండబట్టి నేనంటే ఈ దేహము అనే పూర్వ వాసన వల్ల వచ్చింది ఆత్మబుద్ధి. అంటే మన వాసనకు తగినట్టుగా ఆ ఆధారం మీద ఇది ప్రతిబింబిస్తుంది. మన వాసన ఎలా ఉంటే అలాగా. అమ్మా అసలు ఇది లేదు, వాసనలు లేవు, పాము లేదు. అసలు నీవు ఆత్మవేను,
కానీ కోరికలు, బంధాలు, కర్తృత్వం వల్ల వాటిని అనుభవించటానికి దేహం నిన్ను ఆశ్రయించింది ఇక్కడ. అప్పుడు నువ్వు దేహత్వ బుద్ధితోనే జీవుణ్ణి నేను పుట్టానంటున్నావు. పుట్టనికి పుట్టానంటున్నావు. దేహం చెప్పటంలే, నీవు చెబుతున్నావు. మరి మహర్షి ఏమంటున్నాడు? నువ్వెవరివో తెలుసుకో, నువ్వు దేహము కాదు, నీవు ఆత్మవేను. ఆత్మే ఈ విధంగా కనపడుతుంది అన్నట్టుగా ఉంటుంది. తాడే పాములాగా కనపడుతుందా? అది కూడా మన వాసనలో కనపడుతుందా? వాసన అంటే అమ్మ వ్యక్తిత్వంతో కూడుకున్న కోరికలు, బంధాలు. అటువంటివి ఎక్కడ లేవని చెప్పటం. అసలు పుట్టలేదు, వాసన లేదు, బంధం లేదు, కోరిక లేదు, జననం లేదు, మరణం లేదు, నీవు ఆత్మ లేనని చెప్పటం. ఇక్కడ భ్రమలో ఉన్న జీవుణ్ణి గురువుని ఇది కాదని చెబుతాడు. అంతవరకు విచారం చేయవలసింది నీవే. నీ తరఫున గురువు ఏం చెయ్యడు, గురువు అందించడు. గురువు భౌతికము కాదు, గురువే ఆత్మ, భగవంతుడే ఆత్మ. అంతేకాదు ఈ జీవుడు కూడా ఆత్మే. కనుక నేను అంటే ఆత్మ, నేను త్రిశూలని ఎప్పుడైతే నీకు భావన వచ్చిందో నీ స్వరూపానికి దూరమైనట్టుగా ఉంటావు. అందుకని మహర్షి ఏమంటున్నారు? భావశూన్యానికి రా, ఆలోచనలు వదిలిపెట్టు. భావశూన్య సద్భావ స్థితి ఏర్పడుతుంది అన్నారు. కాబట్టి ఆలోచన, ఆత్మ అనేది ఆలోచన వ్యక్తి. నీ దేహాత్మ బుద్ధే నీ స్వరూపానికి అడ్డు అని చెప్పటం, అంతకంటే ఏం లేదు. ఏమా సరోజ ఏమన్నా ఉందా నీకు? తొందరగా చెప్పు, మళ్ళీ ఎగిరిపోయే లోపల. అంటే ఇక్కడ లేనిది ఉన్నట్టుగా కనిపించడమే భ్రాంతి కదా గురువు గారు? అవును, దేహము లేనిది ఉన్నట్టు కనపడింది ఇక్కడ నీకు. అవునండి, దేహము లేనిది ఉన్నట్టు కనపడింది. దేహం చెప్పిందా తను ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు. అవునండి, చెప్పేవాడు కూడా లేడు అక్కడ. ఆత్మ చెప్పదు నేను దేహమని. అవునండి, ఆత్మ తనకు తానే ఉంటుంది. లేనిది అంటే ఉనికి లేనిది, ఉనికి లేనిది. అందుకనే ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మూడు కూడా ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అంతరించిపోతాయి గురువుగారు. స్వరూప జ్ఞానంతో. ఏ విధంగా అయితే లేని పాము తాడు పాముగా కనపడిందో, లేని జీవుడు ఆత్మాయి ఉంటూ పరిమితమైన జీవ భావన కనపడుతుంది. దాన్నే మనం దేహాత్మ బుద్ధి అంటాం. దానికి మహర్షి ఏమన్నారు? నామరూపాత్మకములు సత్యము మీద జోడించగా ఏర్పడిందే ఈ జగత్తు, జీవుడు, దైవం. దైవం కూడా అటువంటిది. There is no God apart from the self. ఆత్మని విడిచి జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు. కాబట్టి కానీ మళ్ళీ ఆత్మలో ఇవేమీ లేవు. ఆ విషయం లేవని ఆత్మ ప్రకాశిస్తే తప్ప తెలియదు. చిలక పలుకుల వల్ల ప్రయోజనాలు లేదు. అవును గురువు గారు, తెలియదు. ఇప్పుడు తెరలో బొమ్మలు లేవంటే అర్థం అవుతుంది, కానీ బొమ్మలు తెర మీద పడుతున్నాయి. అవునండి, క్యాన్వాస్ మీద చిత్రం పడింది, వేశావు. అవునండి, చిత్రం ఉండాలి అంటే క్యాన్వాస్ ఉండాలి.
క్యాన్వాస్ లో కరెక్ట్ చిత్రం లేదు. కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏమిటి విశేషం? తెర మాత్రమే సత్యము, అవునండి. దాని మీద పడే దృశ్యాలు బొమ్మల అసత్యము. ఏమ్మా? అది మరి తెలుసుకోవడానికి గురు సహాయం చేస్తారు. తెలుసుకునేదేం లేదు, ఊరక ఉండటం. గురువు గారు అంటే నువ్వు ఇప్పుడు చెప్పారు కదా, నీకు అమ్మా, ఆత్మసిద్ధి కాలేదన్న భ్రాంతిని పోగొట్టుకోవడానికి సాయం చేస్తాడు అన్నారు కదా. ఏం సాయం చేస్తాడు? విచారం చేయమంటాడు, దేహపూర్తిగా వై- చూడమంటాడు. నీవు దేహం కాదని తేలిపోతుంది ఆత్మ ప్రకాశంతో. ఆత్మని ప్రకాశింప చెయ్యలేడు, అది అవును గురువు. ప్రకాశిస్తూనే ఉన్నది. గురువు గారు. నీ దృష్టిని అంతర్మదం విచారం చేసేటట్టు చేస్తాడు. అంతే గురువు గారు. మీరు గురువు ఇది గారు. కాదు. శంకరులు ఇదే మాట అంటారు, దేహం నాహం నాహం ఓహం ఓహం సోహం. సోహం. ఏమా శంకరులు ఇదే మాట అన్నారు కదా, దేహం నీవు అవును. కాదు. నీవు దేహం కాకపోతే నీవెవరివి? ఏదైతే ఉన్నావో అదే నీవు, అది నీవే పరిశీలించాలి. శంకరులు గురువు. మహర్షులు నీకు అందించారు ఆత్మజ్ఞానం, గురువు గారు. నీవేది కాదో సూచించారు అంతవరకు. గురువు గారు. నీవు అసత్యం సత్యం అనుకుంటున్నావు, నీవు కాని దానితో నువ్వు ఉనికిని ఏర్పరచుకున్నావు. ఇక్కడ అవును గురువు. అది నెగేట్ చేస్తూ పోగొట్టుకోవాలి అంతే. నెగేట్ చేస్తూ వెళ్ళాలి. అంతేకాని సరోజగా ఆత్మను తెలుసుకోలేవు. గురువు గారు. దేహము నీవు కాదని దేహస్ఫురణ ఇంద్రియ ఉందంటాడు ఇక్కడ. ఈ జాగ్రత్త వస్తుంది. నా గురువు గారు. గురువు గారు. ఇంకా ఇంకేం లేదు గురువు గారు. ఇందాక ప్రసన్న చెప్పిన దాంట్లో గురుగారు దీన్ని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా? అంటే అద్దము జ్ఞానంగా, అద్దం అనే జ్ఞానంలో నా రూపము రిఫ్లెక్షన్ ప్రతిబింబం ఎలా కనబడుతుందో ప్రపంచం అలాగా కనబడుతుందని తీసుకోవచ్చా గురుగారు? అది శంకరులు చెప్తారు దృశ్యమాన నగరి అంటూ. ప్రతిబింబంగా శంకరులు అదే మాట అన్నారు, కానీ ఆ విధంగా ఉండదప్ప. ప్రతిబింబము కనపడటానికి ఒక వస్తువు ఉండాలి అక్కడ. అద్దము ఎదుట ఒక వస్తువు ఉంటేనే దాని రిఫ్లెక్షన్ కనపడుతుంది. అటువంటిది ఏది ఆత్మ ఎదుట లేదు. మనం ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా అద్దము ప్రతిబింబంలాగా ఉండదు. లేని అహంకారము ఉన్నట్టుగా కనపడాలి అంటే మరి అది అద్దం ఎదుట ఉందా? అది ఆత్మ ఎదుట నిలవగలదా? ఇది పోనీ ఆత్మ జ్ఞానం ఎదుట సృష్టి నిలవలేదు. చెప్పుకోవడానికి దృశ్యమాన నగరి అంటూ వర్ణించాడు. ఎంతసేపటికి అద్దంలో కనపడుతున్నటువంటి ఒక ప్రతిబింబం లాంటిదే ఈ సృష్టి. అది సత్యము కాదని చెప్పటానికి. అంటే ఆత్మ అనేది ఒకటి ఉండబట్టి దానిలో ఇది ప్రకాశిస్తున్నది, దాని వల్ల ప్రకాశిస్తున్నది అని చెప్పుకోవడానికి. తెర లేనిది బొమ్మలు లేదు. తీరా చూస్తే తెరలో ఏ బొమ్మ లేదు. అంటే ఆత్మ అనే తెర మీద అహంకారము బొమ్మలు కనపడుతున్నాయి అని చెప్పారు. మళ్ళీ చెప్పండి గురుగారు, రిపీట్ చేయండి. ఆత్మ అనే తెర మీద అహంకారపు భావనలు మీకు కనపడతాయి. నీలో ఉన్నది బయట కనపడుతుంది.
పరిగెట్టిన అది ఆ మాట మరి అహంకారం అనేది న్యాచురల్ గా పుట్టింది అని అనుకోవాలా గురుగారు? మరి సహజమే, అది న్యాచురలే అని చెప్పేసి అనుకోవాలనా? కాదమ్మా, ఆ, అది భ్రాంతి కదా. అదే గురుగారు, అది భ్రాంతి. అది ఎట్లా పుట్టిందో తెలియదు, అసలు లేదు అదే అంటారు. అసలు లేదని ఎప్పుడు అంటాము? అది స్వరూప జ్ఞానం జ్ఞానంతో తెలుస్తుంది. తెలుస్తుంది. ఈ తాడు అని తెలిస్తే పావలేదని తెలుస్తుంది. అవును అవును గురుగారు. నీవు దేహము కాదు, నేనంటే జ్ఞానం అని అది ప్రకాశిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. తెలియదు. నీవు ఎంతసేపటికి దేహము సత్యము, జగత్ సత్యము, జనన మరణాలు సత్యము, కష్ట సుఖాలు సత్యము అంటూ మనస్సులో ఆ జ్ఞానం అనే తెర మీద ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు నిద్ర లేచినప్పటి నుంచి. అది సత్యం అనుకుంటే ఇది కనపడదు మనకు, అది అదే అవాస్తవం అని చెప్పేసి మనం అనుకోవటం కాదమ్మా, అనుకోవటం కాదు. తెర ప్రకాశించినప్పుడు బొమ్మలు లేవు అక్కడ. తెర బొమ్మ కలిసి ఏకకాలంలో ఉంటుంది. భావన కూడా ఇంపార్టెన్స్ కదా గురుగారు. ఇప్పుడు భావన మనం అనుకోకపోతే అదే సత్యం అనుకుంటే అది అవాస్తవము అని చెప్పేసి అనుకున్నప్పుడే కదా మనకి భావన కూడా పనిచేస్తుంది. అట్లా ఉండదు. ఇప్పుడు నీవు ఆలోచనని స్పష్టంగా చూస్తున్నావు, స్పష్ట విషయాలు చూస్తున్నావు. నేరుగా ఎలా చూస్తున్నావు? నేను ఉన్నానన్నటువంటి ఆంస్ఫురణ అనేటువంటి తెర మీద చూస్తున్నావు, నీకు అన్యంగా. అవును గురుగారు. చూచే నేను అన్యముగా ఉన్నానన్న ఎరుక అనే తెరలో చూస్తున్నాను. బయట కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు చూడటం మానేస్తావు, నీవు తెరనే చూస్తావు. అదే గురుగారు, ఇప్పుడు చూడటం మానేస్తే అనంటే ఇదంతా అవాస్తవము అనే భావన రావాలి కదా. చూడటం ఎప్పుడు మానేస్తాను? ఎప్పుడు మానేస్తాడు? నిద్రపోతే మానేస్తాడు, ఉత్తరాయితే అయితే మానేస్తాడు, ఇది అసత్యం అని తెలిస్తే మానేస్తాడు. పైగా నీతో కలిపి నీవు చూస్తున్నది అంతా కూడా మిథ్యా మాయా అని తెలిసినప్పుడు ఎండమావుల్లో నీళ్ళ కోసం పోడు. ఆలోచించే నేను ఆత్మని విడిచి ఉండదమ్మా. ఆత్మతోనే ఉంటూ, ఆత్మ తెలియకుండా ఉంటూ తనలో ఉన్నదే తెర మీద చూస్తుంది. తనలో అంటే తాను తెచ్చుకున్న ప్రారంభంలో ఉన్నదే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి ఏర్పడుతుందో అప్పుడు ఆత్మగా తనకు తాను ఉంటుంది. ఇదే నేను. రెండు నేను లేవు ఇక్కడ. నీవు బంగారు ఆభరణాన్ని సత్యమని ఎందుకు అనుకుంటున్నావు? కానీ బంగారం సత్యం కాబట్టి. అసలు బంగారమే లేదనుకో, ఆభరణం ఎక్కడుంది? లేదు. ఇంకో రహస్యం ఏమిటి? దేహము జగత్తు కూడా సత్యంగా కనపడుతుంది నీకు ఇక్కడ. సుఖ దుఃఖాలు సత్యంగా కనపడతాయి. ఎందుకని? కనపడుతున్నాయి కాబట్టి. కాదమ్మా, ఆత్మ అనే సత్యం పైన. అవును, లేకపోతే కనపడవు కదా. కనపడవు. సత్యము ఈస్ బ్యాక్డ్ బై దిస్ ఫిగర్స్. అవును అవును. ఆభరణ వెనకాల బంగారం సత్యంగా ఉంది కాబట్టి ఆభరణం సత్యం అంటాం. అవును అవును. ఇక్కడ కూడా నీకు సత్యం అని ఎందుకు అనిపిస్తుంది అంటే సత్యం అనేటువంటి ఆత్మ తెర మీద తిరుగుతున్నాయి. అవును, అందుకు కనబడుతున్నాయి సత్యం లాగా. ఆత్మ సత్యము కాబట్టి జగత్తు కూడా సత్యంలా కనబడుతుంది. జీవుడు సత్యమే, జన్మ మరణాలు సత్యమే. ఎక్కడ
ఆత్మని విడిచేవి లేవు, అవి లేవు కాబట్టి ఇవన్నీ ఆత్మలోని పాయింట్. పుట్టుక సత్యము, మరణము సత్యము. ఎందుకని? కనపడుతుంది, అదృశ్యమవుతుంది. ఇవన్నీ దృశ్యమాన ప్రపంచం. నువ్వు ఆత్మని విడిచి చూస్తే అది లేదు. ఆత్మతో కలిపి చూడు, అవి ఉన్నాయి. బంగారంతో కలిపి చూడు, ఆభరణము కూడా బంగారమే. జ్ఞానంతో కలిపి చూడు, జీవుడు కూడా పరబ్రహ్మమే, జగత్తు కూడా పరబ్రహ్మము, నువ్వు అనుకునే దైవం కూడా పరబ్రహ్మమే. అందుకనే శంకరులు ఏమన్నారు? సర్వం కల్పితం బ్రహ్మ, అంతా బ్రహ్మమేను. నీతో కలిపి నీవు చూస్తున్నది అంతా ఆత్మేను, అంతా సత్యమేను. అంటే గురువు గారు చెప్పమ్మా. ఆత్మను విడిచి చూస్తే అవి లేవు అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ప్రపంచం లేదు అంటే ఆత్మను విడిచి చూస్తున్నామా? మీరు తొందరపడద్దు. బంగారం అంటే ఏమిటో తెలియకపోతే ఆభరణం లేదు అక్కడ. మూలము అయిన బంగారం నీకు లేకుండా నాకు ఆభరణం కావాలంటే ఎవడు నీకు ఇవ్వడు. బంగారం కొనుక్కోవాలి 60-70 వేలు పెట్టి, అప్పుడే మెల్ల వేసుకోగలవు. బంగారం షాపుకి వెళ్ళు, బంగారం లేకుండా నాకు నెక్లెస్ కావాలి అడుగు, ఇస్తాడవాడు? లేదు. మరి ప్రపంచం లేదు అనేవాళ్ళు ఈ ఆత్మను విడిచి చూస్తున్నారా? అంతేగా మరి, మూలము తెలియక చూస్తున్నావు. ప్రపంచం లేదు అనేవాళ్ళు గురుగారు, ప్రపంచం లేదు అనేవాళ్ళు ఆత్మను విడిచి చూస్తున్నారు. అంతేగా, దేహాత్మతో నిద్రపోతున్నావు. నీ దేహమే లేదు, దాంతో పాటు ప్రపంచం కూడా లేదుగా. నేను అడిగేది అది కాదు గురుగారు. మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రపంచం అనేది అసలు అసత్యం లేదు అనేటప్పుడు ఆత్మతో కలిపి చూస్తే మీకు కూడా ప్రపంచం కనపడాలి కదా, కానీ ప్రపంచం లేదు అంటున్నారు కదా. విడిగా లేదు. ఆభరణం బంగారాన్ని విడిచి విడిగా లేదు. ఆత్మను విడిచి జీవుడు, జగత్తు, ప్రపంచం లేదు. అంటే ఇప్పుడు మేము ప్రపంచాన్ని చూస్తున్నామంటే మేము మూలము తెలియక చూస్తున్నావు కాబట్టి జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. మూలం తెలిస్తే ఈ మూడు కూడా పరబ్రహ్మమే. జీవో బ్రహ్మైవ నాపరం. ఈ జీవుడు పరబ్రహ్మ విడిగా లేడు, కానీ మూలము తెలియకుండా దయాత్మబుద్ధితో చూస్తున్నావు నీవు. అట్లా చూస్తే కూడా ప్రపంచం కనపడుతుంది కదా గురుగారు. మూలం లేదు, ఐ మీన్ ఆత్మ లేదు అనుకుంటే కూడా నాకు ప్రపంచం కనపడుతుంది కదా. ప్రపంచాన్ని గుర్తించేది ఎవరు? చెప్పు, ఎవరు గుర్తిస్తున్నారు? అహంకారం. అదే ఈ ఫాల్స్, ఈ మాయా నేను. నేను ఉందేమో చూడుకోని, అది నిజంగా ఉంటే ప్రపంచం సత్యమే, దానికి ఉనికి లేదు. ఆత్మ జీవుడు అది ఎట్లా తెలుసుకోవాలి గురుగారు? నేను మా ఆత్మతో కలిసి చూడకపోయినా నాకు ప్రపంచం కనిపిస్తా ఉంది. కాదమ్మా, నీవు కలగంటున్నావు. కళలోంచి బయటకు వస్తే కదా కళ సత్యం అని తెలిసేది నీకు. కలగంటున్నంత సేపు కళ సత్యంగా ఉంది. నువ్వు కలగంటున్నావా లేదా? జాగ్రత్త అవస్థకు వచ్చి కదా నీవు కన్న కళ అసత్యం అంటున్నావు. ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థ అనే కళ నుంచి స్వరూప జ్ఞానం అనే మెలకువకి వెళ్ళాలి. అప్పుడు బయటకు వచ్చి చెబుతావు జాగ్రత్త అవస్థ కూడా కలేను. అంతేగాని కళకంటూ కళ అసత్యం అని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? చెప్పుదండి, అదృశ్యం అవుతుంది కాసేపట్లో. నీవు కలగంటున్నప్పుడు కళ సత్యంగానే ఉంది, అసత్యం అని తెలియదు నీకు. మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చి నీ స్థూల దేహము, ఇల్లు, వాకిలు చూసినప్పుడు కళ అసత్యం అంటున్నావు. అదే విధంగా జాగ్రత్త అవస్థ అనేటువంటి కళ నుంచి స్వరూప జ్ఞానం అనే మెలకువ